హలో అండి. మటన్‌లో బంగాళదుంప వేసి ఎప్పుడైనా వండారండి? చూడండి నేను వండి చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుందండి. అద్భుతమైన రుచి వస్తదనమాట. మటన్‌నేమో కొంచెం నెయ్యి వేసి వేయిస్తానండి నేను. నెయ్యి వేసి, షాజీరా వేసి తేజ్‌పత్తా అంటారు కదా! బిర్యానీ ఆకు వేసి శుభ్రంగా వేయించాలండి. నీళ్ళ ఎగిరిపోయే వరకు వేయించాలి. బంగాళదుంప ఉడికిందో లేదో అని చూశాను. ఉడకలేదు ఇంకాను. ఇది వేయించింది మొత్తం తీసి మస్టర్డ్ ఆయిల్ వేసానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత గరం మసాలా. నేను గరం మసాలా ఇంట్లోనే చేసి ఉంచుకుంటాను కదండీ! ఆ మసాలా వేసాను ఒక 4 చెంచాల దాకాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక 2 చెంచాల దాకాను. బాగా వేయించాలండి మసాలా. ఇక 4 చెంచాలు వేసాను. వేసి దీంట్లో ఉప్పు, కారం, పసుపు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. పచ్చిమిరపకాయలు మజ్జిగ చీలేసి వేసాను. ఇది బాగా వేయించిన తర్వాత అండి, అంటే అడుగంటిపోతుంది అనుకుంటే కాస్త నీళ్ళేసి వేయించాలి. చూడండి వేయించిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మటన్ వేసేయాలి. బంగాళదుంప సగం ఉడకబెట్టి పెట్టుకోవాలండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసారా? ఇంకా మటన్ వేసి దీనికి ఒక 3, 4 విజిల్లు వచ్చే వరకు చిన్న మంట మీద పెట్టి వేయించుకోవాలి. ఇది వేగడం అయిపోయిన తర్వాత మనం బంగాళదుంపలో ఉన్న నీరే కొంచెం వేసేసి సరిపోదనుకుంటే మరి కాస్త నీళ్ళు వేసుకొని కాస్త నీళ్ళు వేసుకొని 3 విజిల్స్ రానిచ్చి 3-4 విజిల్స్ రానిచ్చాక చూసుకొని ఆ బంగాళదుంప ముక్కలు కూడా ఇందులో వేసేసి కొంచెం మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ఈ ఎగురంతా దగ్గరికి అయిపోయేలా చేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి.